హలో ఆల్ ఆస్పిరెంట్స్. ఈరోజు మనం బెంగాల్ గవర్నర్ జనరల్స్ అయితే చూద్దాము. నిన్న మనం బెంగాల్ గవర్నర్కి సంబంధించిన సింపుల్ ట్రిక్ అయితే మీకు వీడియో అయితే పెట్టాను. ఈరోజు మనం బెంగాల్ గవర్నర్ జనరల్స్ యొక్క ఈజీ ట్రిక్ అయితే చూద్దాము. ఈ ట్రిక్స్ మీకు గుర్తుందనుకోండి, బెంగాల్ గవర్నర్ జనరల్కి సంబంధించిన వరుస క్రమం అయితే గుర్తుంటుంది. ఓకేనా? ఆ ట్రిక్ ఏంటో చూద్దాము. జనరల్గా అంటే మీకు జనరల్స్ అని అర్థం అనమాట. బెంగాల్ గవర్నర్ జనరల్స్ అని అర్థము. జనరల్గా వరుణ్ అండ్ కరణ్, ఎవరండి? వరుణ్, కరణ్ కలిసి జాన్ కలవడానికి వెళ్ళి బార్‌లో మీట్ అయ్యారంట. ఇక్కడ నేను ఏవైతే మీకు అండర్‌లైన్ చేశానో రెడ్డింగ్‌తో అదైతే ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? మార్క్స్ గురించి అందరూ మాట్లాడుకున్నారు. ఏం చేశారండి? జనరల్‌గా అంటే క్యాజువల్‌గా, నార్మల్‌గా వరుణ్ అండ్ కరుణ్ కలిసి జాన్ కలవడానికి వెళ్ళి ఏం చేశారండి వీళ్ళందరూ ముగ్గురున? బార్‌లో మీట్ అయ్యారంట. ఎక్కడ మీట్ అయ్యారు? మార్క్స్ గురించి అందరూ మాట్లాడుకున్నారంట. ఏం చేశారండి? మార్క్స్ గురించి అయితే వీళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నారు. కాబట్టి మీకు ఏవైతే అండర్‌లైన్ చేశానో అవి ఇంపార్టెంట్. ఇలా మీకు జనరల్‌గా అని ఉంది కదా! జనరల్‌గా అనేసరికి మీకు ఏం గుర్తు రావాలండి? బెంగాల్ గవర్నర్ జనరల్స్ అని గుర్తు రావాలి. ఓకేనా? వారెన్ అంటే వారెన్ హేస్టింగ్. వారెన్ అంటే ఏంటండి? వారెన్ హేస్టింగ్. ఇతను 1772 నుంచి 86 వరకు ఇతనైతే గవర్నర్‌గా ఉన్నారు. అండ్ అలానే ఇతని ఇంపార్టెన్స్ ఏంటి అంటే బెంగాల్‌లో ద్వంద్వ ప్రభుత్వంనైతే రద్దు చేశారండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం లాస్ట్ వీడియోలో చూసాము. రాబర్ట్ క్లైవ్ అనే వ్యక్తి ద్వంద్వ పరిపాలననైతే తీసుకొచ్చారు. బట్ ఈ వారెన్ హేస్టింగ్ ఏం చేశారండి? ఈ బెంగాల్‌లోని ద్వంద్వ ప్రభుత్వాన్నైతే ఆ పరిపాలననైతే రద్దు చేశారనమాట. ఓకేనా? స్టార్ట్ చేసిందైతే ఎవరు? రాబర్ట్ క్లైవ్. ఈ ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసింది ఎవరండి? వారెన్ హేస్టింగ్. ఓకేనా? వారెన్ హేస్టింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మనకి ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసిన వ్యక్తి అని అడగొచ్చు, లేదంటే ద్వంద్వ ప్రభుత్వాన్ని స్టార్ట్ చేసిన వ్యక్తి అని అడగొచ్చు. ఓకేనా? తర్వాత కరణ్ అన్నాం కదా! కరణ్ అంటే లార్డ్ కారన్ వాలేస్. ఎవరండి? లార్డ్ కారన్ వాలేస్. ఇతను ఎప్పటి నుంచి గవర్నర్ అంటే 1786 నుంచి 93 వరకు గవర్నర్‌గా పనిచేశారు. ఇతను భారతదేశ సివిల్స్ పితామహుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. భారతదేశ సివిల్స్ పితామహుడు అని ఎవరిని అంటారు అంటే రాబర్ట్ కారన్ వాలేస్. ఎవరండి? రాబర్ట్ కారన్ వాలేస్. నెక్స్ట్‌ది ఏంటో చూద్దాము. జాన్ అన్నాం కదా! వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఇద్దరు కలిసి? జాన్‌ని మీట్ అవ్వడానికి కదా వెళ్తున్నారు. జాన్ అంటే సర్ జాన్ సోర్. ఓకేనా? జాన్ అంటే ఏంటండి? సర్ జాన్ సోర్. ఇతను 1793 నుంచి 98 వరకు గవర్నర్‌గా ఉన్నారు. ఇదేంటంటే ఇతను జమీందారీ విధానాన్నైతే రూపొందించారండి. ఏం చేశారండి? జమీందారీ విధానాన్నైతే రూపొందించారు. ఇక్కడ మీకు మొదటి అక్షరం జా అండ్ అలానే ఇక్కడ మొదటి అక్షరం జాన్‌లోని జమీందారు అండ్ అలానే జాన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మనం ఏదోలాగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుండడమే కావాలి. ఓకేనా? తర్వాత మనకి వెల్లి అన్నాం కదా! వెల్లి అంటే లార్డ్ వెల్లస్లీ. వెల్లి అంటే ఏంటండి? లార్డ్ వెల్లస్లీ. 1798 నుంచి 1805 వరకు ఈయనైతే గవర్నర్‌గా ఉన్నారు. ఇతని యొక్క వెల్లస్లీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే సైన్య సహకార పద్ధతిని సృష్టికర్త అనమాట. బెంగాల్ పులి అని కూడా అంటారు. ఈ బెంగాల్ పులి అని ఇతనే చెప్పుకున్నారు. లార్డ్ వెల్లస్లీ ఏంటంటే తనకు తానే నేనే బెంగాల్ పులిని అని చెప్పేసి తను చెప్పుకున్నారనమాట. సైన్య సహకార పద్ధతిని సృష్టికర్త ఎవరు అంటే లార్డ్ వెల్లస్లీ. ఓకేనా? ఇక్కడ మనకి చివరి అక్షరం సి ఉంది కదా చూసారా? వెల్లస్లీ. అంటే సైన్య సహకార పద్ధతి. ఇలా మీరు ఏదోలాగా మనకి గుర్తుండడం కావాలి. 1798లో ఇతనైతే ఈ పద్ధతిని తీసుకొచ్చారు. తర్వాత బార్‌లో మీట్ అయ్యారని చెప్పాం కదా! బార్‌లో అంటే సర్ జార్జ్ బార్‌లో. అతని పేరేంటండి? సర్ జార్జ్ బార్‌లో. 1805 నుంచి 1807 వరకు ఈయనైతే గవర్నర్‌గా ఉన్నారు. ఇతని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇతను ఇంగ్లాండ్‌లోని హైలీబరీ కళాశాల స్థాపన చేశారనమాట. ఇంగ్లాండ్‌లో హైలీబరీ కళాశాల స్థాపన ఎవరు చేశారు అండి? సర్ జార్జ్ బార్‌లో. ఓకేనా? ఇక్కడ మనకి చూడండి, బరీ అన్నది కదా! బార్‌లో. ఈ బార్‌లో అనే వ్యక్తి హైలీ బరీ అనే కళాశాలనైతే స్థాపన చేశారు. ఓకేనా? మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. అర్థమైతే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఓకేనా? తర్వాత మీట్ అయ్యారు అన్నాం కదా! మీట్ అంటే అంటే మింటో, లార్డ్ మింటో. ఎవరండి? లార్డ్ మింటో. 1807 నుంచి 1813 వరకు ఈయనైతే గవర్నర్‌గా ఉన్నారు. ఇతని యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి? 1813లో చార్టర్ చట్టం అయితే మొదలైందనమాట. ఈయన ఉండే కాలంలోనే 1813 చార్టర్ చట్టం. ఓకేనా? నెక్స్ట్ ఏంటో చూద్దామండి. వీళ్ళు ఏం చేశారు? ముగ్గురు మీట్ అయిన తర్వాత ఏదో ఎగ్జామ్ అయితే అయింది. ఎగ్జామ్‌కి సంబంధించిన మార్క్స్ గురించి అయితే మాట్లాడుకుంటున్నారనమాట. దేని గురించి మాట్లాడుకుంటున్నారు? మార్క్స్ గురించి అయితే మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇతని పేరేంటంటే మార్క్యూస్ ఆఫ్ హేస్టింగ్. ఏంటండి? మార్క్యూస్ ఆఫ్ హేస్టింగ్. 1813 నుంచి 1823 వరకు ఇతనైతే గవర్నర్‌గా ఉన్నారు. ఇతని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే పీష్వా పదవినైతే రద్దు చేశారండి. ఇతను ఏం చేశారండి? పీష్వా పదవినైతే రద్దు చేశాడనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ లాస్ట్ అందరూ అని చెప్పేసి అన్నాం కదా! కోడ్‌లో మనకేంటండి? అందరూ మాట్లాడుకున్నారు అన్నాం కదా! అందరూ అంటే ఏంటి అంటే లార్డ్ అమ్హరెస్ట్.
అంటే అమ్హరెస్ట్, లార్డ్ అమ్హరెస్ట్ 1823 నుంచి 28 వరకు ఈయన గవర్నర్గా ఉన్నారు. ఇతని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఫస్ట్ ఆంగ్లో బర్మా యుద్ధం ఈయన కాలంలో జరిగిందనమాట. అన్నాం కదా, అమ్హరెస్ట్ ఆంగ్లో బర్మా యుద్ధము. ఓకేనా, ఇది మీకు ఈజీ అవుతుందని అనుకుంటున్నానండి. మనకి ప్రతి కాంపిటేటివ్లో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మరిన్ని అప్డేట్స్ మీ ముందుకైతే వస్తాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ కూడా రిలీజ్ అవుతాయి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.